నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్కి స్వాగతం. గొట్టల దిగువచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పెనుగోలు గిరిజనులు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి రహదారులు లేకపోయినా 18 కిలోమీటర్ల దూరం కాలినడకన గొట్టలు వాగులు దాటుకుంటూ మండల కేంద్రానికి వచ్చి పెనుగోలు గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణాల్లో ఉంటూ ఓటును వినియోగించుకునేందుకు నిరాకరిస్తున్న ప్రజలకు పెనుగోలు గిరిజనులు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా 18 కిలోమీటర్ల గొట్టలు దాటుతూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ ప్రభుత్వాలు తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప తమ తలరాతలు మారడం లేదని, ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం చొరవ చూపి పెనుగోలు గిరిజనులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మండలం ములుగు జిల్లా అండి. మా పెనుగోలు గ్రామానికి సంబంధించిన విషయాలు అయితే చాలా రిస్క్తో కూడుకున్నాయి. హెల్త్ విషయానికి వస్తే కొంతమంది జ్వరాలు కానీ జలుబు వాంతులు విరేచనాలతో చచ్చిపోయినారు. ఇప్పటి వరకు కూడా ఎవరిని ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏమన్నా మాకు సాయం చేస్తామని ఆశాభావంతో అంత దూరం 22 కిలోమీటర్లు నడిచి వచ్చినాం. ఓట్లు కూడా వేస్తున్నాం కానీ ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించట్లేదు. రోడ్డు లేదు, దారులు లేదు, 3 వాగులు దాటాలి, 3 గుట్టలు ఎక్కాలి. వర్షాకాలం అయితే చెప్పలేదు, పీకల దాకా నీళ్ళతో వస్తూ ఉన్నాం. పెద్ద సీరియస్ జ్వరాలు కానీ వచ్చిన తర్వాత ఒక రోజంతా నైట్ అంతా అట్లా తిరుగుకుంటా అడవులకెళ్ళి తిరిగి రావడం జరుగుతుంది. అలాంటి టైంలో కూడా కొంతమంది మధ్యలో చచ్చిపోయినారు. ఇలాంటి సీరియస్ పొజిషన్లో ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. వాజేడుకు వచ్చేట మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని, మా కష్టాలని మా కష్ట సుఖాలని తెలుసుకొని మా కష్టాన్ని పరిష్కరిస్తానని ఆశాభావం వ్యక్తం ముగిస్తాను.